వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి ఆంగ్ల నూతన 2024 సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా మనం పంచాంగ శ్రవణం, రాశి ఫలితాలన్నీ కూడా ఉగాది నుంచి మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అయితే ప్రపంచమంతా ఏది ధర్మాన్ని పాటిస్తుందో అదే శాస్త్రమై కూర్చుంటుంది కాబట్టి, అదే ధర్మమై కూర్చుంటుందని చెప్పి శాస్త్రం కూడా చెప్పబడుతుంది కాబట్టి 2024ని నూతన సంవత్సరంగా ప్రపంచమంతా గుర్తించినటువంటి కారణం చేత ఈ 2024 సంవత్సరం యొక్క ఫలితాలు రాశులకి, అనగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, శుభ అశుభ ఫలితాలని మనం ఈ యొక్క కార్యక్రమంలో మనం తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో శుభ పాపగ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతులు ఎక్కువ కాలం సంచరించిస్తుంటారు కాబట్టి ఆ గ్రహాల యొక్క సంచార ప్రభావము మిగతా రాశులమైన ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫలితాలు మనం చెప్పుకుంటాం. ఇక శని కుంభరాశిలో సంచారం చేయడం 2024లో, మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో సంచారం, తదనంతరం వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, అలాగే ఈ అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా, అనగా 2024 మొత్తం కూడా కుజుడు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుండడం, ఈ కారణం చేత ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మే 2వ తారీఖు వరకు కూడా ఈ కర్కాటక రాశి వారికి అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు లభించవు. ఇక ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి, ఇన్స్టిట్యూషన్స్, కళాశాలలు, అలాగే విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి ఆశించిన మేర ఫలితాలు ఉండవు. అయితే ఏదేమైనా నూతన విద్యా సంవత్సరం అనేటువంటిది మే 2 తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి మే 2 వరకు ఉన్నటువంటి కాలం కంటే మే 2 తర్వాత అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కలగవు. ఏతావాత చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి సాధారణంగా ఈ మే 2వ తారీఖు వరకు శుభమైనటువంటి సమయం కాదు కాబట్టి పెద్ద పెద్ద ఆలోచనలు ఏమైనా చేయాలన్నా, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టాలన్నా కాస్త ఆచితూచి స్పందించి ముందడుగు వేస్తేనే చాలా మంచిదని చెప్పవచ్చు. లేకపోతే వాయిదా వేసుకోవడమే చాలా మంచిది. ఇక పూర్వార్ధం, మనకు సెకండ్ ఫేజ్ అయినటువంటి ఈ మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు న్యూట్రల్గా ఉంటుందని చెప్పవచ్చు. కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ మే 2వ తారీఖు నుంచి లాభస్థానంలో గురు సంచారం జరుగుతుండడం, శని యొక్క ప్రభావం నుంచి గురువు విడివడిగా ఉండడం కాబట్టి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మే 2 వరకు కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే సొంత వృత్తిలో ఉన్నటువంటి వారు ఎన్ని నష్టాలు చవి చూసినా మే 2వ తారీఖు నుంచి కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి తగ్గుతాయి. అయితే శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క అభివృద్ధిని ఎవరికీ కూడాను చెప్పకుండా ఉండడమే చాలా మంచిది. గోప్యత కొంత పాటించాలి కొన్ని విషయాల పట్ల అని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే మే 2 నుంచి సాధారణమైనటువంటి జీవితం అక్టోబర్ 21 వరకున్న అక్టోబర్ 21వ తారీఖు నుంచి అత్యంత శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు అన్ని రకాలుగా భూగృహ సంపాదనలన్నీ కూడా చక్కగా పోగు చేసుకుంటారని చెప్పవచ్చు. ధనాన్ని నిల్వ చేసుకునే అవకాశాలు, వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కొరికి వచ్చి ఈ కర్కాటక రాశి వారికి వివాహం యోగ్యతగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మీరు ఆలోచించినది ప్రతిదీ కూడా కార్యరూపం దాలుస్తుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు, మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధారణమైనటువంటి స్థితిగతి ఉన్నప్పటికీ కూడా అన్ని పనులను కూడా మనోధైర్యంతో నెట్టుకొని వస్తారు. ఇక గమనించుకున్నట్లయితే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఈ మే 2వ తారీఖు వరకు ఉండదని చెప్పవచ్చు.
ఇక సాధారణమైనటువంటిది ప్రాజెక్ట్స్ అనేటివి వచ్చినా అక్టోబర్ 21వ తారీఖు నుంచి మాత్రం అద్భుతమైనటువంటి ధన లాభాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్టులన్నీ కూడాను పూర్తి అయిపోయేటువంటి అవకాశం అక్టోబర్ 21 నుంచి ఉంటుంది. కాబట్టి ఏది ఏమనుకున్నా, ఏ పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నా అక్టోబర్ నెల నుంచి చేసుకున్నట్లయితే ఈ 2024 మొత్తం కూడా ఆశాంతం శుభశుగా ఉంటుంది. కాకపోతే ఎన్ని ఉన్నా అల్లున్నట్ల శని అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంత వెనక్కి లాగుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ యొక్క కర్కాటక రాశి వారు చేయాలి. కాబట్టి మీకు వీలుంటే నెలకి ఒక్కసారైనా లేదా ప్రతి శనివారం అయినా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ పరిహారాన్ని పాటించండి. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకాలం ఉంటుంది. రాజకీయ రంగంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏమైనా ఎన్నికలు అనేటువంటివి సమీపించినప్పుడు మే 2 లోపల కనుక జరిగితే మీకు పదవి యోగ్యత ఉండదు. మే 2 తర్వాత జరిగేటువంటి ఏదైనప్పటికీ కూడా పదవిని ఆశించేటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మే 2 తర్వాత మీకు ఖచ్చితంగా పదవి లభిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మా పీఠం ఆధ్వర్యంలో ఈ కర్కాటక రాశి వారి సంకల్పం నెరవేరాలి, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనేటువంటి యొక్క సదుద్దేశముతో సంకల్ప సిద్ధి హోమాదులు 21 రోజుల పాటు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే పితృశాపం ఉన్నప్పుడు ఎటువంటి పనులు కూడాను ముందుకు సాగవు. కాబట్టి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, పిండ ప్రదానాలు చేయకపోయినా అది పితృదోషం అని చెబుతారు. కాబట్టి అట్టి పితృదోష నివారణకి ప్రతి నెల మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఇక మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ సంతోషంగా జరుపుకునేటువంటి పండుగలలో అన్నదానం చేయదలిచినట్లయితే కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం మా సొంత ఆశ్రమం ఉన్నది. ఆ కాశీలో అన్నదానం జరుగుతుంది. కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు కూడా కార్యక్రమంతో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏతావాత ఈ కర్కాటక రాశి వారికి అత్యంత శుభమైనటువంటి కాలము మే 2వ తారీఖు నుంచి అని చెప్పవచ్చు. ఇందులో గోల్డెన్ టైం పీరియడ్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి చెప్పినటువంటి విధంగా ఈ యొక్క అష్టమ శని ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులలో ఆలస్యమైనప్పటికీ కూడా దైవానుగ్రహంతో మే 2వ తారీఖు నుంచి కూడా అన్నీ కూడాను నెట్టుకు వస్తారు. ఏది ఏమైనా సంపూర్ణమైనటువంటి యోగాన్ని మే 2 తర్వాత మాత్రమే ఈ కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.